जगह गौर बहन से राम राम जय शिवालाल तम देख टोरी गोर बंजरा मैं एसपी नायक तो भैया आज टोरी गोर बंजरा तमें तो मालूम से आज जाते वासु वाते वासु हरेक वासु काम कर तो मोखो मलर तो तमें से तो ये दिनांग भी इंटरव्यू एक वाते पर वाते करा जो रामचंद्र नायक कांग्रेस पार्टी सीनियर नायक जो गोर मार्टिन कथक तो वो दिखा वाला नायक जो आमेले से फरने खापता वन जो और मुंडे बोली थी तो मैंने तीन वाते पूछाड़ जो नमस्कार नमस्कार राम राम जय शिवालाल తర్వాత तो రామచంద్ర నాయక్ అంటే సేన్ మాలం సే చాలా మందికి తెలుసు ఎందుకంటే అన్యాయం ఏడు ఉంటే పేదవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడనే రామచంద్ర నాయక్ రచకజోగొన ఏ క్లారిటీ तो అయితే కాయిన్స క్వశ్చన్ మీకు మూడే క్వశ్చన్లు ఫస్ట్ మరి నిన్న ఇయాలే నేను పేపర్ సోషల్ మీడియాలో చూసిన రాజీవ్ గృహకల్ప जो ఇంతకుముందు ఒక కన్నాయి బస్సే జాతి కొని మరి చాలా రోజుల సంది బస్సు సమస్యల కోసం కానీ హనాను ఘणे కాకులతి కర్రే ఓరు ఉంపరే ఆ బస్సు అక్కడికి రావడానికి కారణం మరి అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే మీరు దాని మీద ఎంత శ్రద్ధ తీసుకున్నారా లేకుంటే అప్పుడు గోర్మాటి వాళ్ళకి కాకుల తయారీకైనా బస్సు ఆసు ట్రైకిదో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ జిల్లా బాస్పల్లి మండలంలో గృహకల్ప కాలనీ అని ఉంటుంది. అది దాదాపుగా ఒక 15 సంవత్సరాలు వైఎస్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇండ్లు, అవి పేదలకు ఇచ్చినటువంటి ఇండ్లు. దాదాపుగా 12,000 జనాభా. మరి పరిసరాల ప్రాంతాల్లో ఇంద్రన్న కాలనీ, గ్రీన్ఫీల్డ్ కాలనీ, సాయినగర్ కాలనీ, అక్కడ ఉన్నటువంటి మొత్తం జనాభా దాదాపుగా అన్ని లెక్కేసుకుంటే ఒక 20,000 జనాభా పేదవాళ్ళు నివసించేటువంటి కాలనీ. అక్కడ గతంలో ఒక 10 years బ్యాక్ చిలుకూరు బాలాజీ టెంపుల్ శని ఆదివారాలు, కోటి సికింద్రాబాదు, గురకల్ప టు జేఎన్టీ వరకు కొనసాగేటివి బస్సులు. సో కండక్టర్కి డ్రైవర్కి అక్కడ నేనే ఒక 2 years పాటు వాళ్ళకు కరెంటు బిల్లు ఛార్జీ అంటే రూమ్ ఛార్జీ క్రియేట్ డబ్బులు కట్టి కూడా పెట్టడం జరిగింది. సో అది ఏమైందంటే కాలక్రమేపీ ఇక్కడ కొంచెం మాస్ ఏరియా కాబట్టి కొందరు బండ్లు పెట్టడం వల్ల, ట్రాలీ ఆటోలు, కార్లు రోడ్ల మీద పెట్టుకోవడం వల్ల చాలామందికి ఇబ్బంది అయిపోయి డ్రైవర్తో వాగ్వివాదం పడి గొడవ అయిపోయి బస్సు ఆగిపోవడం జరిగింది. దానిపైన చర్య తీసుకున్నా అది కాలక్రమేపీ మెల్లమెల్లగా తగ్గిపోయింది. 2 years బ్యాక్ గాంధీ జయంతి రోజు సందర్భంగా October 2వ తారీఖున కూడా 2022లో కూడా మళ్ళీ బస్సులు పెట్టించాం. అది కూడా అదే గొడవతోటి కొంచెం రోడ్లు పెద్దగా ఉండి ఇప్పుడు విశాలం ఉన్నటువంటి రోడ్డు చిన్నగా అయిపోయింది. ఆ రోడ్ల సమస్య వల్ల కూడా బస్సు రావడం లేదు. మరి గత 10 రోజుల ముందే రావాల్సి ఉండే బస్సు అని విన్నాం, మరి ఇంత లేట్గా రావడానికి కారణం? సో నేను ఏం చేసినామంటే అక్కడ ప్రభుత్వ సర్వే నెంబరు 185, 182, 184 ప్రభుత్వ స్థలం అది. ఓకే ఓకే. కొంతమంది అక్కడ ఏం చేస్తుంటే మీ ల్యాండ్ మాది, మేము కబ్జాల్లో ఉన్నాము, తాత ముత్తాతలు ఉన్నాము, మా ల్యాండ్లో బస్సులు రావద్దని డిపో మేనేజర్ గారికి స్వయంగా అక్కడ పర్యవేక్షణకు వచ్చినప్పుడే చెప్పడం జరిగింది, అందరి ముందు చెప్పడం జరిగింది. తర్వాత ఏమైందంటే డిపో మేనేజర్ గారు బస్సు పంపడం లేదు, నాకు ఎవరైతే ల్యాండ్ ఆగడానికి బస్సు ఆగడానికి తిరగడం లేదు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది, మాకు మా జాబ్ పోయే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే నేనేం చేసిన అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ దగ్గర ఆర్టీఏ పెట్టి ఆ సర్వే నెంబరు నిజంగా ప్రభుత్వందా ప్రైవేటు స్థలందా ఒక ఆర్టీఏ పెట్టి తీసుకున్నాను. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారితో మాట్లాడి ఒక లెటర్ కావాలని అడిగిండ్రు, కమిషనర్ గారి లెటర్ కూడా కావాలని అడిగిండ్రు. అలాగే మా కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జి గారు గౌరవనీయులు హనుమంతరెడ్డి అన్న గారు కోలన్ శ్రీనివాసరెడ్డి గారితో కూడా ఈ విషయాన్ని చెప్పి శ్రీనివాసరెడ్డి గారి హనుమంతరెడ్డి గారితో ఒక పార్టీ లెటర్ ఒకటి రాయించుకొని, రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎంఆర్ఓ గారితో ఒక లెటర్ రాయించుకొని, ఎవిడెన్స్తో సహా తీసుకొని కమిషనర్ గారితో ఒక లెటర్ తీసుకొని 3 లెటర్ కూడా కుక్కుడుపల్లి డిపో మేనేజర్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ అడ్డంకులు చాలామంది ఏంటంటే మా ల్యాండ్ రావద్దని అడ్డంకులు పెట్టడం వల్ల బస్సు లేట్ అయిపోయింది. ఇది మందికి ఉపయోగపడే పనే కదా, పనే, కానీ అట్లా ఆలోచన చేయట్లేదు. ఈరోజు ఏంటంటే చాలామంది స్వార్థపరులు ఉంటారు. మాకేందంటే ప్రజలకు ఏదన్నా మంచి పని చేసినా అనుకో నాకు సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది, దాంట్లోనే ఆనందం వెతుకుంటున్నాను. 10 మందికి నా వల్ల మేలు జరిగింది, పార్టీ వల్ల మేలు జరిగింది, మా కాలనీ నాయకులందరితోటి ప్రజలకు అందరూ మేలు జరిగితే నాకు అంతకన్నా సంతోషం మరొకటి కలగదు. నాకు 10,000 రూపాయలు ఇచ్చి నాకు ఆనందం కలగదు, కానీ ప్రజలకు మేలు జరిగితే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అందుకని ఇంకో విషయం, అందుకని ఏం చేసినా అంటే కాలనీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రగతి నగర్ వరకు 2 కిలోమీటర్ల దాకా ఉంటుంది. బ్యాగులు మోసుకొని చిన్నపిల్లల నుండి పెద్ద వరకు చదువుకున్నటువంటి విద్యార్థులకు, ఇతర సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళేవారికి, వ్యాపార నిమిత్తము ఉద్యోగ నిమిత్తం వెళ్ళేవారు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి మహిళలు కూడా చాలా మంది పిల్లలు అడిగేవాళ్ళు, అన్నగారు మీరు కొంచెం తలుచుకుంటే బస్ అవుతుంది మాకు ఏర్పాటు చేయమంటే, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీ ఒక గ్యారెంటీ ఉచిత బస్సు ఇచ్చిందో ఆ ఉచిత బస్సు కూడా మా కాలనీ మహిళలకు అందరూ కలిపేయాలని ఒక ఆశతోటి పట్టుబట్టి చేపించడం జరిగింది. చాలా మంచి, ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి అది మంచి జరుగుతుంది, ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడి దానికి ఎవరైనా
హైట్స్ ఆఫ్ కొట్టాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే. చలో మొదటి ప్రశ్న ఏ ప్రశ్నతో మాకు జవాబు వచ్చేసింది దరిదాపులా. మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మీకు మూడు క్వశ్చన్లు. ఇప్పుడు మొదటిది ఎందుకంటే ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తి రామచంద్ర నాయక్, అది ఆమెను క్లారిటీతో డిగ్రీ ఇచ్చే. సెకండ్ క్వశ్చన్ ఎందుకంటే ఇంతకుముందే మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకి ఇప్పుడు కూడా అక్కడ గత 3 పిల్లల కంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్ ఏవోసి ఆరిచే. ఇక్కడ 3 పిల్లలు ఉంటే టికెట్ పోటీ చేయొచ్చు, దరిదాపులో 3-4 వరకు ఉంటే చేయొచ్చు. తెలంగాణలో మాత్రం 2 పిల్లలు దీక్షి చప్రతో పోటీ చేయరాదనే ప్రస్తావన ఉంది. దానిపై నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా నీ అభిప్రాయం ఏంటి? భారత రాజ్యాంగం కల్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి చట్టం ఉందో ఆర్టికల్ ప్రకారంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 పిల్లలు ఉండని 4 పిల్లలు ఉన్న కూడా ఇచ్చేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో తెలంగాణలో కూడా ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు మేధావులకి 2 పిల్లలు ఉండొచ్చు, ఒకరే ఉండొచ్చు, పిల్లలు లేకపోవచ్చు, లేకుంటే 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఎవరు ఎంతమంది పిల్లలను కల్పించే అవకాశం అందరికీ సమానత్వ హక్కు ఉంది మనకి. ఆ హక్కుని కూడా ఏ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండొచ్చు, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉండొచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ నేను ఏమంటే చదువుకున్న వాళ్ళు ఒక భారతీయ పౌరునిగా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి. 3 పిల్లలు ఉన్న వారికి కల్పించాలా, 4 పిల్లలను కల్పించాలా, ఒకరున కలిపియాలా, 2 కలిపియాలా. ఈ కలిపేసి ఏమైందంటే ఒక చదువుకున్న వ్యక్తి అయితే ప్రజల పట్ల అవగాహన ఉండి ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు అయితే, చదువుకున్న మేధావి అయితే, ప్రజల గురించి పోరాడే వ్యక్తి 3 పిల్లలు కలిగి ఉంటే, ఈరోజు గవర్నమెంట్ ఏదైతే 3 పిల్లల సంతానం ఉంటే ఇవ్వనంటున్న చూడు, అటువంటి వ్యక్తిని కోల్పోతే ఆ సమాజం కానీ ఆ పల్లెటూరులో ఉన్నటువంటి వాతావరణం కూడా అభివృద్ధి కుంటి పడిపోతుంది. అదే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా కాంగ్రెస్ పార్టీ, మరి అక్కడైతే అట్లా జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ ఇట్లా చేస్తారా? ఇప్పుడు ప్రభుత్వం నాదా నీదా అని కాదు, మంచి పని ఉంటే న్యాయ వ్యవస్థ ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క చట్టాన్ని కల్పిస్తున్నారు. అది ఈ చట్టం కల్పిస్తుందని మీరు అంటున్నారు, నేను కూడా ఏకీభవిస్తున్నా. కాకపోతే సంతానము 3 ఉన్నా 4 ఉన్నా 1 ఉన్నా ఉన్నా లేకున్నా చదువుకున్న భారతీయ పౌరునిగా 21 సంవత్సరాలు 18 నుండి 20 సంవత్సరాల పై ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేయడానికి ప్రభుత్వం అవగాహన సౌకర్యం కల్పించాలి అని అంటున్నాను. నేను వద్దనట్లేదు, అందరికీ అవకాశం ఇవ్వాలి. చదువుకున్న వారికి అయితే సమాజము తద్వారా రాష్ట్రము ప్రజలు దేశానికి అభివృద్ధి చేసే వ్యక్తి 3 పిల్లలను కలపడం వల్ల కలిగి ఉండడం వల్ల వాళ్ళ యొక్క చట్టంలో దూరం ఉండడం వల్ల అభివృద్ధి కోల్పోతారు. అందుకని అందరికీ అవకాశం ఇవ్వాలి అని పార్టీ నాయకుడిగా కాకుండా ఒక మానవతావాదిగా చెప్తున్నా. ఎందుకంటే అందరినీ ఇలాగా ఆలోచిస్తే ఇటువంటి సమస్యలే ఉంటాయి. కనుకతో మరి తెలుగులో మాట్లాడితే అన్న మిత్రులు చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళని బి తెలుగు అర్థమచ్చకని పూచరోజు మా అన్న చలో చెప్పనట్టుగా చాలా బ్రహ్మాండంగా ఒక మానవతావాదిగా చెప్పారు రామచంద్ర నాయక్ గారు. ఓకే, ఇప్పుడు 3వ ప్రశ్న మీకు అంటే గతంలో ఇప్పుడు నా 2-3 నెలల సంది ఇప్పుడు 4-5 మీనాతి మనం 5 నెలల సంది చూస్తూ ఉన్నాం. లగచర్లలో విషు చాలా మందికి చాలా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తా ఉన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, ఎందుకంటే నువ్వు పార్టీ నాయకుడిగా మాట్లాడవు కాబట్టే నీకు ఈ ప్రశ్న ఇస్తున్నా. అయితే అక్కడ చాలామంది గిరిజన కుటుంబాలు అంటే బంజారా వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఏదైనా పని చేస్తే హాని కలిగించే పని అయితే చేయొద్దు. ప్రజలకు నష్టం జరిగే పని అయితే అది ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకుండా ఒకటే. ఏదైనా ఇస్తే తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉన్నది కాబట్టి వాళ్ళు ఇస్తలేరు, కానీ ఇబ్బంది ఉన్నా మీరు ఇవ్వాలంటే దౌర్జన్యం. ఎవరైనా పెడితేనే తినాలి కానీ గుంజుకొని తినద్దు. దీనిపై ఒక రామచంద్ర నాయక్ గారు మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా వరకు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. షాద్నగర్లో ఉన్నటువంటి మేకగూడలో దాదాపుగా 1400 ఎకరాలు రైతుల దగ్గర గుంజుకుని 2 సంవత్సరాలు ధర్నా చేస్తే కూడా వాళ్ళకి అక్కడ ఒక ఎకరం 10 కోట్ల రూపాయలు పలుకుతున్నప్పుడు కూడా 10 లక్షలు కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇంకా వేరే ప్రభుత్వం కావచ్చు, ఒక ఆర్టికల్ ఏముందంటే సొంత రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయినప్పటికీ, రైతుల ల్యాండ్ అయినప్పటికీ కూడా రాజ్యాంగం కల్పించినటువంటి చట్ట ప్రకారంగా ఒక 100లాది మంది కుటుంబాలు అభివృద్ధి జరుగుతుందంటే 10 మంది పాడైనా కూడా సర్దుకుపోవాలనే ఆలోచన ఉంది. అయితే ప్రభుత్వానికి తీసుకునే చట్టం అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. కాకపోతే ప్రభుత్వం ఏం ఆలోచన చేయాలని నేను అడుగుతున్నా అంటే, నా సలహా ఒక పార్టీగా కాదు, ఒక నాయకునిగా, ఒక మానవతావాదిగా చెప్తున్నాను. ఏంటంటే ప్రభుత్వము ఒక బంజారుల నాయకుల పైనే కాకుండా ఎక్కడైతే బంజారా నాయకులు అక్కడ దాదాపుగా 10 తాండాలు ఉన్నాయి, 10-15 తాండాలు ఉన్నాయి. ఆ తాండాల వారికే కాకుండా బంజారా నాయకులకి టార్గెట్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి అన్ని సంపన్న వర్గాల బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరిది ఉన్నాయి.
ఈ బీసీ ఓసీ వాళ్ళని వదిలేసి కేవలము బంజారా నాయకుల టార్గెట్ చేసి వాళ్ళకే తీయాలనే ఆలోచన ఏదైతే ఉందో అది ఏ ప్రభుత్వమైనా విరమించుకోవాలి. ఒకవేళ అక్కడ స్థలం కొంతవరకు ప్రభుత్వ స్థలం ఉంది అనుకుంటే, ఒక 1000 ఎకరాలు ఉన్నది, ఒక 5 ఎకరాలు తక్కువ పడింది అంటే 1000 ఎకరాలతో పాటు 5 ఎకరాలు తీసుకోవడంలో పెద్ద తప్పుగా లేదు. కానీ ప్రభుత్వ భూములు అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతంలో కావచ్చు, బంజారా భూములు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్ ఉన్నటువంటి భూమిని చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కొట్టవద్దు. హైకోర్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి ఆపేయాలి, ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి నష్టం, రైతులు చాలా మంది ఉన్నారు, అందులో గిరిజన బిడ్డలు చాలా మంది ఉన్నారు, అది ఆపేయమన్నా కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంకింత దానికి ముందుకు పోయి ఇంకా లాక్కునే ప్రయత్నాలనే ఉన్నారు. ఇలా లాక్కుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 40 నుండి 45 లక్షల మంది ఏదైతే జనాభా ఉందో, గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే బుద్ధి చెప్పినారో, ఇప్పుడు లగచర్లలో ఉన్నటువంటి ఇదే మొండి వైఖరి కనుక ప్రభుత్వం వ్యవహరిస్తే కనుక రాబోయే రోజుల్లో గిరిజనులు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అది రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకో ప్రభుత్వంలో ఏమైనా ఉండొచ్చు, కానీ ఈరోజు గిరిజనులు ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే గతంలో 10 ఏళ్ళు గిరిజనులు వన్ సైడ్, బంజారా నాయకులు వన్ సైడ్ ఓటేస్తేనే 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని ఏలినారు. ఈ 10 ఏళ్లలో బంజారా నాయకులని అణువున ఉక్కుపాదంతో అణచివేయడమే కాకుండా బంజారాలో ఉన్నటువంటి పేటెంట్ హక్కు, సారా అంటారు దాన్ని, పానీయం, అది పండ్ల రసాలతో తయారయ్యేటటువంటిది సారా, అది దాన్ని లైసెన్స్ లేదు. గిరిజనులు తాత ముత్తాతల నుండి రోజంతా పని చేసుకొని కాయకష్టం చేసుకొని నిద్రపట్టడానికి మంచి పానీయం, మన సారే వాళ్ళు వడకగా తయారు చేస్తారు. అయితే ఏం చేసిందంటే అవన్నీ బంద్ చేసుకొని తన బిడ్డకి కల్లకుంట్ల కవిత గారి మేడం గారికి, నువ్వు సారా అమ్ముకో అమ్మ, బంజారాలు అందరూ బంద్ చేస్తాను, నువ్వు అమ్ముకో అని చెప్పేసి ఏదైతే చేశారో అక్కడ చాలామందికి ఇబ్బంది పెట్టినవడం వల్ల, అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక గ్రామ పంచాయతీ చేస్తా తాండలని చెప్పి చెప్పడం జరిగింది. పంచాయతీ చేసినప్పటికీ కూడా రెవెన్యూ సౌకర్యం అనేది కల్పించలేదు, అభివృద్ధి ఏ మాత్రం లేదు. కాబట్టి బంజారాలు వన్ సైడ్ అయిపోయి, గతంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కానీ ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని నమ్మి వన్ సైడ్ అయిపోయి కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఎక్కించినారు మన బంజారా నాయకులు అందరూ కలిసి. కొంతమంది పోతారులే, 100 మందిలో 10 మంది పోయినా పెద్ద ఫరక పడదు, కానీ ఎక్కువ 80% జనాభా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. మరి గెలిపించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఒక్కసారి ఆలోచన చేయాలి, బంజారాల పొట్ట కొట్టొద్దు. దీనికి బంజారాలు ముఖ్యంగా శివలాల్ సేన రాంబాబు గారు కానీ మిగతా శివలాల్ సేన నాయకులందరూ కూడా ఈరోజు బంజారా తరఫున బంజారా గౌర సమాజం కాపాడడానికి వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. కాబట్టి నేను కూడా బంజారా శివలాల్ సేనలో ప్రధాన కార్యదర్శిని, కాబట్టి నేను కూడా బంజారా నాయకుని, కాబట్టి మా నాయకుల జోలికి ఎవరు రావద్దు, మాకు అన్యాయం చేయొద్దు. చేస్తే కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వానికైనా సరే బుద్ధి చెప్పడం తప్పదు. నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, మా గిరిజన నాయకులపైన ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ ఎత్తివేయాలి, కొట్టేయాలి. వాళ్ళ భూముల జోలికి రాకుండా వేరే ఏదైతే ప్రభుత్వ భూముల్లో ఎక్కువ శాతం ఉన్నటువంటి వారికి, సంపన్న వర్గాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ భూములు కూడా తీసుకోండి. అవన్నీ అట్లే ఉండి ఒక బంజారా నాయకులు టార్గెట్ చేయడం ఇది కరెక్ట్ కాదు ముమ్మాటికి అని నేను తీవ్రంగా ఒక నాయకునిగా నేను వ్యతిరేకిస్తున్నాను. చాలా పార్టీ నాయకుడిగా కాకుండా మానవత్వంగా చాలా అద్భుతంగా వివరించారు. చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ హైడ్రా అనే పేరుతో కొంతమంది, ఆ పేరు వింటేనే చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. భయం కొద్దీ చాలామంది అది ఎవరికి న్యాయం జరుగుతుందో, అది ఎవరికి అన్యాయం జరుగుతుందో కూడా తెలియదు. దానిపై చిన్న ఒక 2 మాటలు క్లారిటీ, అసలు హైడ్రా ఉండాలా వద్దా? ఇప్పుడు హైడ్రా ఒక రకంగా చూస్తే గత ప్రభుత్వము చెరువులు కానీ కుంటలు కానీ కబ్జాలు చేసుకొని తమ నాయకులకు, ఏదైతే మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, చోటమోట లీడర్లు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వ భూములతో పాటు చెరువులను కూడా కబ్జా చేసుకొని డంపింగ్ చేసి నాలాలు పూడికలు చేసుకొని ఈరోజు కబ్జా చేసుకొని కోట్లాధిపతి అయిండ్రు. అది పక్కన పెడితే ఒక విషయంలో, ఈ విషయానికి వస్తే హైడ్రా నెంబర్ 1 పెట్టాలి. చెరువులను కాపాడాలి, మానవ వనరులను కాపాడాలి. రాబోయే తరానికి చెరువు ఏంటి, నాలాలు ఏంటి అనేది అందరికీ ఉపయోగపడాలి. భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండడానికి చెరువులను కాపాడడం, హైడ్రా పెట్టడం మంచిదే. కానీ ఒకటి ఏంటంటే, ఎవరైతే కబ్జాలు చేసి లేఅవుట్ వేసి ప్రభుత్వ ఉద్యోగ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టకుండా, లేఅవుట్ వేసినోనికి, బిల్డింగ్ కట్టినటువంటి ఓనర్కి, అక్కడ అధికారి ఎవరైతే సంతకం చేసి అప్రూవ్ చేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ టౌన్ ప్లానింగ్ అధికారులకు కానీ ఇమ్మీడియట్లీగా వాళ్ళని ముందుగా సస్పెండ్ చేయాలి. ఎవరైతే చాలామంది మధ్యతరగతి వాళ్ళే కొంటారు, వాళ్ళు
ఒక 30 నుండి 40-50 సంవత్సరాల వరకు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళని ఈరోజు ఇల్లు నిర్దాక్షిణంగా కూలగొడితే వాళ్ళ బతుకులన్నీ బుగ్గిపాలు అవుతున్నాయి. వారందరికీ కూడా వీళ్ళందరూ ఎవరైతే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఉన్నటువంటి ల్యాండ్ లార్డర్ చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించినారో ప్రభుత్వ అధికారులని, లేఅవుట్ వేసిన వారిని, బిల్డర్లని తీసుకొచ్చి లోపల పెట్టి వాళ్ళ నష్టపరిహారం ఇప్పించి వేరే ప్రత్యామ్నాయ ఇల్లు చూపించేసి హైడ్రా కూలగొట్టాలి. ఇది ఒక ప్రజలకు చేసే న్యాయం ఇది ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం హైడ్రా పెట్టడము ఒకవేళ మంచికే, కానీ అన్ని వర్గాల నాయకులని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఎంఐఎం పార్టీ అతను ఉన్నాడు, చెరువు మధ్యలో కాలేజీ కట్టిండ్రు, అతను ఎందుకు కూలగట్టలేదు నేను కూడా ప్రశ్నిస్తాను. అందరిని కూలగొట్టాలి. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో నాకు తెలిసినటువంటి 56 చెరువులు కుంటలు ఉంటాయి. వాటిలో ఒక చెరువుని కూలగొట్టినారు. మిగతాలు ఉన్నటువంటి చోట బొడ పార్టీ లీడర్లు కావచ్చు, అతర ఆపరేషన్ పార్టీ లీడర్లు కావచ్చు, వాళ్ళకి తీసేయలేదు. సర్వే నడుస్తుంది, వాటిని కూడా తొలగించాలి. ఎవరైతే చెరువులను కబ్జాలు చేసినటువంటి వ్యక్తిని చట్టరీత్యా చర్య తీసుకోవాలి. గరీబులకు పేదవాళ్ళకి మాత్రం న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చలో తో మంచి సందేశం, చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. తో આપણે માલમ છે રામચંદ્ર ભૈયા అంటేనే ఆల్మోస్ట్ సేమ్ తో ఢ్యాన్ రచే మరి బలా తెఖమా జాతాని చాలా వాతే కేరో మోఖో సంబళ మరి చెప్పిన అన్ని 4 ప్రశ్నలకు చాలా అద్భుతమైన సమాధానం చెప్పారు. చిక్కకుండా దొరకకుండా ఒక మానవతావాదిగా నిజంగా ధన్యవాదాలన్నా. మీరు చేస్తున్నటువంటి సేవలకు ఇంకా చాలా పెద్ద ఎత్తుకు ఎదగాలి, మంచి లీడర్ కావాలని చెప్పి మరొకసారి కూడా మా టోరీ గోజే బంజారా ఛానల్ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శివలాల్. రామ్ రామ్.